షాలోం అలైకుం, షాలోం అలైకుం, షాలోం అలైకుం. దేవుని యొక్క లేఖన భాగాన్ని ఒకసారి మనం గమనిద్దాం. 91వ కీర్తన ధ్యానం చేస్తే అనేక సత్యాలు మనకు విషదమవుతాయి. చాలా శ్రేష్టమైన కీర్తన. There are 8 promises in this hymn. 8 శ్రేష్టమైన వాగ్దానాలు ఇందులో దాగి ఉన్నాయి. అంత మాత్రం కాకుండా can see God's protection. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత మనకు కనిపిస్తుంది. We are not alone even in the midst of problems and challenges. మనకెదిరే సమస్యలలో, సవాళ్ళలో మనం ఒంటరిగా లేమన్న సత్యాన్ని గ్రహించుకోవాలి. ఈ 90 కీర్తన కింద ఆదరణ, ధైర్యాన్ని కలిగించే గొప్ప కీర్తనగా మనం కనిపిస్తుంది. రీఅష్యూరెన్స్, దర్ ఇస్ కంఫర్ట్. ఎంతగా మనకు ఒక నిశ్చయత మనకు కనిపిస్తుంది. దేవుని యొక్క వాగ్దానం జీవితానికి ఎంతగానో దోహదం చేస్తాయి, ధైర్యపరుస్తాయి, ఆయన స్వరూపం మార్చబడడానికి దోహదం చేస్తాయి. ఐఎమ్ రెస్క్యూ ది అంటాడు, ద ఫస్ట్ ప్రామిస్. అనగా నేను విడిపిస్తానంటాడు. ఐ విల్ ప్రొటెక్ట్ హిమ్, ఇతన్ని కాపాడుతాను. ఐ విల్ ఆన్సర్ హిమ్, నేను జవాబిస్తాను. ఐ విల్ బీ విత్ హిమ్ ఇన్ ట్రబుల్, కష్టంలో ఆయన తోడుగా ఉంటాను. ఐ విల్ డెలివర్ హిమ్, అనగా నేను ప్రతి సమస్య నుండి బయటకు తీసుకొస్తాను. అండ్ ఐ విల్ ఆనర్ హిమ్ టు మేక్ ఎ స్ట్రాంగ్. దాని అర్థం అనమాట, God will make us strong. No trials and tribulations, no challenges, no difficulties, He makes us strong. I will honor Him. The 7th one, with a long life will I satisfy Him. That means to have abundance in all things. ప్రతి విషయంలో మనం సర్వ సమృద్ధిగా మనం ఉంటాం. అయితే లాంగ్ లైఫ్ విల్ సాటిస్ఫై మన అర్థం కనుక టు హ్యావ్ అబండెన్స్ ఇన్ ఆల్ థింగ్స్ ఇన్ లైఫ్ జర్నీ. 8వ వచనం గమనించినప్పుడు చాలా శ్రేష్టమైనది మనం కనిపిస్తాం. మనం నిజంగా ప్రతి కీడు నుండి, ప్రతి ఆపద నుండి మనం తప్పించబడతాం. ఈ వాగ్దానం జ్ఞాపకం చేసుకుని మన జీవిత యాత్రలో మనం ఎల్లప్పుడూ కూడా మనం నా రక్షణ చూపిస్తాను. దట్ ఈస్ ఫైనల్ 8th one. I'll show him my salvation. Let him see my deliverance. మనం విడుదలను చూస్తాం, అతను విడిపిస్తాను, అతను నా రక్షణ చూపిస్తానగా let him see my deliverance. ప్రతి విధమైన బంధకాలను విడిపించే దేవుడు ఆయన, ప్రతి విధమైన శోధనను తప్పించే దేవుడు ఆయన, ప్రతి విధమైన అపాయాలను తప్పించే దేవుడు. ఐ విల్ డెలివర్ హిమ్. అతను విడిపించిన గొప్ప నా రక్షణ అతనికి చూపిస్తానని యేసయ్య వాగ్దానం చేశాడు, దేవుడు వాగ్దానం చేశాడు. 8 శ్రేష్ఠ వాగ్దానాలు ఇందులో ఉన్నాయి. అవి మనం పొందుకోవాలంటే మహోన్నత దేవుని నివాసంగా చేసుకోవాలి. దేవుని నివాసనం ఆయన. లెట్ గాడ్ బి యువర్ హ్యాబిటేషన్, లెట్ గాడ్ బి యువర్ డ్వెల్లింగ్ ప్లేస్. ఈ లోకంలో మనకు క్షేమకరం ఏది లేదు. హీ యువర్ డ్వెల్లింగ్ ప్లేస్. ఎవరైతే యెహోవా దేవుని తన నివాసంగా చేసుకొని ఉంటారో వారికి ఈ 8 వాగ్దాన ఫలితాలు తప్పకుండా పొందుకుంటారు. యెహోవా నీవే నా దేవుడు అని, మహోన్నత దేవుని నీకు నివాసస్థలంగా చేసుకొని ఉన్నావు. 9వ వచనం, యెహోవా నీవే నా ఆశ్రమని, నీ మహోన్నత దేవుని నీకు నివాసస్థలంగా చేసుకున్నావు. మేకింగ్ గాడ్ అవర్ హ్యాబిటేషన్. ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మేకింగ్ గాడ్ అవర్ ఇటర్నల్ గాడ్ యాజ్ అవర్ ఇటర్నల్ హ్యాబిటేషన్. మన నివాసస్థలంగా ఆయన ఏర్పరచుకుందాం. ఆయనే మన నివాసస్థలం. 90 కీర్తనకాడు మోషే రచించాడు. ఈ కీర్తన కూడా మోషే రచించాడని వ్యాఖ్యాతలు చెప్తూనే ఉన్నారు. తరతరం నివాసస్థలము నీవే. యువర్ డ్వెల్లింగ్ ప్లేస్, యువర్ హైడింగ్ ప్లేస్, యువర్ రిఫ్యూజ్. అన్నీ ఆయనే కాబట్టి ఇట్ ప్రొటెక్ట్ us from every evil and danger. It gives us strength to cope with every situation. ఆయన మనకు బలం ఇచ్చే దేవుడే ఉన్నాడు. కాబట్టి ఎలాంటి ఛాలెంజెస్ అయినా మనం ఎదుర్కోగలం. ఏమన్నా లెట్ us down అని చెయ్యనా వినోడైనా
మనతోనే ఉంటాడు ఆయన. అందరూ చేయి విడిచిన, తల్లిదండ్రులు చేయి విడిచిన, దేవుడు చేసేది ఆయన మాత్రమే చేయి విడవడు. స్నేహితులు చేయి విడవచ్చు, బంధువులు నిలబైన వారు చేయి విడవచ్చు, ఆప్తులు వినాడవచ్చు, బంధువులే వినాడవచ్చు, భార్యని వినాడవచ్చు, భర్తనే విడనాడవచ్చు. కానీ దేవుడు అన్నాడు కూడా విడనాడడు. నెవర్ లెట్ us down. ఎప్పుడనగా నీవు ఆ నివాసస్థలముగా చేసుకున్నప్పుడు మేక్ గాడ్ యాజ్ యువర్ డ్వెల్లింగ్ ప్లేస్. నీ డ్వెల్లింగ్ ప్లేస్ ఏది? లోకమా, సైతానా, అంటే దేవుడా? హూ ఇస్ యువర్ డ్వెల్లింగ్ ప్లేస్? పుట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ దిస్ మార్నింగ్. Am I making God as my dwelling place, as my habitation, eternal habitation? Or am I choosing others as my dwelling place? ఇతరులను ఆశ్రయిస్తున్నానా, ఆశ్రయం ఎంచుకొస్తున్నానా? లోకాన్ని ఆశ్రయం ఎంచుకొస్తున్నానా, దేవుని ఆశ్రయంగా ఎంచుకొస్తున్నానా అని ప్రశ్నించుకొని దేవుని వాస్తవంగా నువ్వు చేసుకోవాలి. హీఈస్ అవర్ డ్వెల్లింగ్ ప్లేస్. ఆ నీలో విశిష్టపడుతున్నాడు కాబట్టి ప్రభువును ఆహ్వానించి ఆ నివాసాలంగా వచ్చేసుకొని 8 ఆశీర్వాదాలు ఇందులో ఉన్నాయి. మళ్ళీ చదవండి. 8 ఆశీర్వాదాలు నీకు సొంతం కావాలంటే, వాగ్దాన ఫలం పొందాలంటే నీవు ప్రభు నివాసాలంగా చేసుకొని ప్రతి వాగ్దానం పొందాలని కోరుకుంటూ ప్రభువును దీవిస్తూ ఈ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నత యేసయ్య, మీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. మీకు నివాసస్థలం మిమ్మల్ని తన మా నివాసస్థలం ఏర్పాటు చేసుకున్న ప్రభునైనా ఈ శ్రేష్టమైన వాగ్దానం పొందగలుగుతుందని మీకే స్తుతి స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాము. లోకాన్ని ఆశ్రయంగా ఎంచుకొస్తున్నాము తండ్రి. లోకాధికారిని ప్రభు ఆశ్రయిస్తున్నాము నాయన. నివాసస్థలం చేసుకొస్తున్నాం, ఏమి పొందలేకపోతున్నాం తండ్రి. నిరాశగా నిస్పృహలో ఉన్నప్పుడు అలా కాకుండా మిమ్మల్నే మా నివాసస్థలముగా నా నివాసం ఏర్పరచుకుని ప్రభునైనా ప్రతి వాగ్దానం పొందే కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ప్రతిభను దర్శించినైనా వాళ్ళొక తీర్మానంతో ప్రభావ మీరే మాకు నివాసస్థలంగా ఉండండి అని ప్రార్థించి మేము నివాసస్థలంగా చేసుకుని తండ్రి ప్రతి వాగ్దానం పొందే కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును కాక. ఆమేన్.